అధికార కూటమిలో కొందరు ఎమ్మెల్యేలు బరిదగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ జనసేనతో పాటు బీజేపీ శాసనసభ్యులు సివిల్ వివాదాల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరినట్లు వినిపిస్తోంది. దందాల్లో గత వైసీపీ శాసనసభ్యులు ప్రస్తుత కూటమి ఎమ్మెల్యేలకు పెద్ద తేడా లేదనే పరిస్థితి ఎందుకొచ్చింది? ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలు 7-8 మంది టీడీపీ శాసనసభ్యులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయా? పవన్కు ఈ సమాచారం ఎలా వచ్చిందని ఆయా శాసనసభ్యులు ఆరా తీస్తున్నారా? కట్టు తప్పుతున్న కూటమి ప్రజా ప్రతినిధుల్ని కట్టడి చేయాలని నిర్ణయించిన చంద్రబాబు ఫైనల్ వార్నింగ్ ఇవ్వబోతున్నారా? అలాంటి వారికి డేంజర్ బెల్స్ మోగినట్టేనా? కూటమి ఎమ్మెల్యేలంటేనే కొన్ని చోట్ల జనం బెంబేలెత్తే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. మళ్లీ అవకాశం వస్తుందో రాదో, పదవిలో ఉన్నప్పుడు 4 రాళ్లు వెనకేసుకోవాలి, తరతరాలకు తరగని ఆస్తులు కూడబెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో కొందరు పనిచేస్తున్నారు. సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని దందాలు, సెటిల్మెంట్స్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రాజుల కాలంలో బలమున్న వారిదే రాజ్యం, అందుకే రాజ్యం వీరభోజ్యం అనేవారు. ప్రజాస్వామ్యంలో పాలకపక్ష ఎమ్మెల్యేలదే అధికార భోజ్యం అన్న విధంగా పరిస్థితి తయారైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల విషయాన్ని చర్చించుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భూదందాలు, పంచాయతీలు, నిర్బంధ వసూళ్లలో జోక్యం చేసుకుంటూ కలెక్షన్ కింగ్స్ గా మారారనే ఆరోపణలు వస్తున్నాయి. ముక్కుపిండి కమిషన్లు వసూలు చేస్తున్నారన్న ప్రచారంతో కూటమిలోని కీలక నేతలు ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి వారి రేంజ్ మామూలుగా లేదని వినిపిస్తోంది. గత వైసీపీకి ఏమాత్రం తీసిపోలేదన్న వాదనలు వినపడుతున్నాయి. ఇలాంటి విషయాల్లో కూటమి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. కొందరు ఎమ్మెల్యేలు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని, అలాంటి వారిని కంట్రోల్ చేయాలని ఇన్ఛార్జ్ మంత్రులకు గట్టిగా చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో గమనించవచ్చు. ఒక వివాదంలో ఇరుపక్షాలు రాజీ పడినప్పటికీ ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని అది సెటిల్ కాకుండా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు దగ్గర ప్రస్తావించారంటే సమస్య ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాయలసీమలో కొందరు శాసనసభ్యులు భూ వివాదాల్లో జోక్యం చేసుకుని తాము తమ బంధువుల పేరిట భూములు రాయించుకున్న వ్యవహారంపై కూడా పవన్ కళ్యాణ్ కు సమాచారం అందింది. ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలతో పాటు 7-8 మంది టీడీపీ శాసనసభ్యులు పూర్తిగా సెటిల్మెంట్లు చేస్తున్నారని ప్రతిరోజు పార్టీ కార్యాలయానికి వస్తున్న విజ్ఞప్తుల్లో ఇవి ఉన్నాయని సిబ్బంది పవన్ దృష్టికి తెచ్చారు. వీటిపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించాలని పవన్ కళ్యాణ్ తన టీంకు ఆదేశించారు. జనసేన ఎమ్మెల్యేలలో ఒకరు భూ వివాదాల్లో ఎక్కువ జోక్యం చేసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ కు తెలియడంతో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం. అదేవిధంగా ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చుతున్న మరికొందరు నేతలు తీరుపై కూడా జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పవన్ ఇలాంటి విషయాలను ప్రస్తావించారంటే సమస్య ఎంత జటిలంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇక కూటమి పక్షాల ఎమ్మెల్యేలు ఇలానే వ్యవహరిస్తే ఏపీలో ఎన్డీఏ ఇమేజ్ దెబ్బతింటుందని మంత్రివర్గ సమావేశంలో పవన్ వ్యాఖ్యానించారని సమాచారం. వైసీపీలో ఎక్కువ మంది శాసనసభ్యులు ఇలాంటి దందాలు చేయడంతోనే ఫ్యాన్ పార్టీని ప్రజలు తిరస్కరించిన విషయాన్ని డిప్యూటీ సీఎం ప్రస్తావించడం గమనించదగ్గ విషయం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఖరీదైన స్థల వివాదంలో ఒక ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. నిజానికి 2 పక్షాలు బంధువులే కావడంతో మధ్యలో పెద్ద మనుషులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు. కానీ ఎమ్మెల్యే వేలు పెట్టి తనకు తెలియకుండా ఆ ఆస్తిని రిజిస్టర్ చేయవద్దని ఆదేశించారని తెలిసింది. ఈ వ్యవహారం పవన్ దృష్టికి వెళ్లడంతో వీటన్నిటినీ కలిపే ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించారు. దీంతో సీఎం చంద్రబాబు ఈ వ్యవహారాన్ని సీరియస్ గానే తీసుకున్నారు. జిల్లాలో ఉండే విభేదాలను మంత్రులు పరిష్కరించాలని ఇన్ఛార్జ్ మినిస్టర్లు ప్రతి నెల ఆయా జిల్లాలకు వెళ్లి కూటమి పక్షాల ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో చర్చించాలని, అభిప్రాయ భేదాలను తొలగించి సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఇలాంటి విషయాలను వదిలిపెట్టరు. 3 దందాలు, 6 సెటిల్మెంట్లు అన్న విధంగా చేతివాటం ప్రదర్శిస్తున్న శాసనసభ్యుల వివరాలను పవన్ కళ్యాణ్ అంతర్గతంగా చంద్రబాబుకు ఇచ్చారని సమాచారం. ఈ విషయం ఇప్పుడు ఎమ్మెల్యేలలో చర్చనీయాంశంగా మారింది. జాబితాల్లో ఎవరి పేర్లు ఉన్నాయోనని కొందరు టెన్షన్ పడుతున్నారు.
అలాంటి వారందరినీ చంద్రబాబు త్వరలోనే పిలిపించే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఇప్పటికే శాసనసభ్యులను పిలిచి 1-to-1 సమావేశంలో క్లాస్ పీకి పంపుతున్నారు చంద్రబాబు. పవన్ ఇచ్చిన సమాచారంతో కొందరికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు. తెలుగుదేశం వ్యవహారాలపై ఇరువురు దృష్టి పెట్టారు. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు తోడవడంతో సివిల్ వివాదాల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేస్తున్న ఎమ్మెల్యేల గుండెల్లో దడపుడుతోంది. చంద్రబాబు పిలిస్తే వ్యవహారం అలా ఇలా ఉండదని ఆందోళన చెందుతున్నారు. పక్కా సమాచారాన్ని ముందు పెట్టి ప్రశ్నిస్తే మసిపూసి మారేడుకాయ చేద్దామనుకున్న వారి పప్పులు ఉడకవు. ముఖ్యమంత్రి ముందు నోరెత్తే పరిస్థితి ఉండదని టెన్షన్ పడుతున్నారు. ఎమ్మెల్యేల దందాలు, సెటిల్మెంట్స్ వ్యవహారం ఏ పరిణామాలకు దారితీస్తుందో, ఆయా పార్టీల అధినాయకత్వాలు ఎలా కట్టడి చేస్తాయో చూడాలి.